एकड़ उन्होंने इस गरीबों को डिस्ट्रीब्यूट किया। నేత ఇందిరాగాంధీ గారిని కూడా ఇవాళ కేసీఆర్ దూషించడం మనందరం కూడా చూస్తున్నాము. ఇవాళ కేసీఆర్ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చలేడు. మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తలేడు, దళితులకి భూమి పంచి పెడతలేడు, గిరిజనులకు భూమి పంచి పెడతలేడు. కానీ మన పేదల బాగు కోసం పనిచేసిన ఇందిరమ్మని ఇవాళ దూషించడం మనం చూస్తున్నాము. బ్యాంకులని జాతీయీకరణ చేసి పేదలకు కూడా బ్యాంకులలో లోన్లు వచ్చేటట్టు చేసినటువంటి ఇందిరమ్మను దేశంలో 7 లక్షలకు పైగా జమీందారుల దగ్గర ఉన్నటువంటి భూమిని లాక్కొని పేదలకు పంచిపెట్టినటువంటి ఇందిరమ్మను ఇవాళ కేసీఆర్ దూషించడం చూస్తుంటే ఇందిరమ్మని మన ఇందిరమ్మను దూషించినటువంటి కేసీఆర్ కి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పేద పౌరుని వద్ద ఇవాళ ఉందన్న విషయం తెలియజేస్తున్నాను. आप सोचिए, तेलंगाना आज मिला है, तेलंगाना स्टेट आज बना है, तो इसको कौन बनाए आप बोलिए? सोनिया गांधी ने सेपरेट स्टेट बनाकर आपको दिया और आपने सोनिया गांधी को भी आप नहीं देखते और सोनिया गांधी राहुल गांधी को भी आप गालियां देते। अरे जिन लोगों ने तुम्हारा पॉलिटिकल लाइफ बनाया, तुमको इतना बड़ा पद मिला, वो लोगों को आप गालियां देते हैं। जो लोग तुमको उठाए ऊपर, तुम्हारे घर वाले सब सुखी समृद्ध बने और आप लोग सोनिया गांधी का सपोर्ट लेके सोनिया गांधी को भी गालियां देते। తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఎవరు? సోనియమ్మ కాదా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది? సోనియమ్మ వల్ల కాదా మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది? సోనియమ్మ వల్ల తెలంగాణ రాష్ట్రం వస్తే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి నువ్వు ఈ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియమ్మను, నువ్వు ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చోవడానికి కారణమైనటువంటి సోనియమ్మ బిడ్డ అయినటువంటి రాహుల్ గాంధీ గారిని, పేదల కోసం పాడుపడినటువంటి ఇందిరమ్మని తిట్టేంత పెద్దోడు అయినవా కేసీఆర్ నువ్వు? राहुल गांधी कन्याकुमारी से लेकर कश्मीर तक भारत जोड़ो यात्रा उन्होंने निकाली और लाखों लोगों से जुड़ गए, हर एक से मिले, बुढ़ियों से मिले, बुढ़ी माता से मिले, बच्चों से मिले, टीचर से मिले, जर्नलिस्ट से मिले, सभी से मिले, मिलके कश्मीर पहुंचे। तो यहाँ पर केसीआर लोगों को मिलता नहीं, कहाँ रहता है? फार्म हाउस में रहता है। कोई गरीब रहे तो नहीं मिलता, किसको मिलता है? पैसे वालों को, लैंड माफिया को, सैंड माफिया को, वाइन माफिया को और మైనింగ్ మాఫియాకు మిల్తా హై. రాహుల్ గాంధీ గారు మనందరం కూడా చూసినాము, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారతదేశం మొత్తం కూడా పాదయాత్ర చేయడం జరిగింది. ఈ పాదయాత్రలో భాగంగా లక్షలాది మందిని మనందరినీ కూడా రాహుల్ గాంధీ గారు కలిసినారు. వృద్ధులని, మహిళలని, కార్మికులని, కర్షకులని, జర్నలిస్టులని, పేదలని ప్రతి ఒక్కరిని కూడా రాహుల్ గాంధీ గారు హక్కున చేర్చుకున్నారు. కానీ వాళ్ళ కేసీఆర్ ఎక్కడుంటాడు? ప్రజలని కలుస్తాడా? పేద ప్రజల దగ్గరకు వస్తాడా? ఎక్కడుంటాడు కేసీఆర్? ఫామ్ హౌస్ లో ఉంటాడు. రాహుల్ గాంధీ ఏమో పేదలని కలుస్తాడు. కేసీఆర్ ఎవరిని కలుస్తాడు? పైసలున్నోళ్ళని, ధనవంతులని మాత్రమే కేసీఆర్ కలుస్తాడు. మైన్ మాఫియాని, ల్యాండ్ మాఫియాని, శాండ్ మాఫియాని, లిక్కర్ మాఫియాని మాత్రమే కేసీఆర్ కలుస్తాడు. అదే రాహుల్ గాంధీ, మన నాయకుడు రాహుల్ గాంధీ మనందరినీ, పేద ప్రజలందరినీ కూడా రాహుల్ గాంధీ గారు కలుస్తారు. अब मैं ज्यादा कुछ नहीं बोलता, 2 मिनट में मेरी बात खत्म करूंगा. एक जो है, उन्होंने केसीआर पर इलेक्शन कमीशन ने ये रैत बंधु पर रोक लगाया था. उसके मंत्री हरीश राव
ने कोड ऑफ कंडक्ट का वायलेशन किया। केसीआर कांग्रेस के ऊपर झूठा आरोप लगा रहा था, इन्हें केसीआर कांग्रेस पर झूठा। भाई रैत बंधु से हमको मिलने वाला कांग्रेस ने रोका। अरे इलेक्शन कमीशन ने रोका तो तुम हमको कहते हो कांग्रेस ने रोका। क्या हमारी गवर्नमेंट वहां है? क्या हमारे इलेक्शन कमीशन वहां है? सब तुम्हारी बात सुनने वाले लोग हैं, सब तुम्हारे साथ के लोग हैं। और हमको ये बोलते हैं लोगों को भड़काने के लिए, रैत बंधु जो कांग्रेस को मिलने वाला पैसा था, जो किसानों को मिलने वाला पैसा था, वो कांग्रेस ने रोका। ये गलत है, वो होना बोल के ऐसे कर रहे हैं। आप उनके झंझट में नहीं जाना चाहिए, वो सब झूठ है। कांग्रेस आपके साथ है, आपके दिलाने के लिए हर कोशिश हम हमेशा करते रहे। ముఖ్యమైనటువంటి విషయము ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘము మన రాష్ట్ర ప్రభుత్వానికి రైతు బంధు పథకాన్ని నిలిపేయమని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ మంత్రి అయినటువంటి కేసీఆర్ అల్లుడైనటువంటి హరీష్ రావు ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని వైలేట్ చేసినాడు కాబట్టి ఎన్నికల సంఘం ఆపేయమని చెప్పింది. కానీ దుర్మార్గుడు కేసీఆర్ ఆ నెపం కూడా కాంగ్రెస్ మీద మోపుతున్నాడు. కాంగ్రెస్ కి ఏమాత్రం కూడా సంబంధం లేదు. ఇది అబద్ధపు ఆరోపణ కాంగ్రెస్ పార్టీ పైన చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతుల పక్షాన ఉండే పార్టీ, రైతులకి అండగా ఉండేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రైతులకి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటది. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఈ రైతు బంధు ఏదైతే ఆపడం జరిగిందో దానికి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు అబద్ధపు మాటలు చెప్తున్నాడు. भाइयों, हम 6 गारंटी दे रहे हैं, 6 गारंटी। हम जो वचन दे रहे हैं वो हम निभाएंगे। केसीआर के जैसा झूठ नहीं बोलेंगे, वो झूठ का सरदार है, वो बात हम नहीं कहेंगे। हम जो कहते हैं वो करते हैं। हम नरेगा की बात कहे, हम करके दिखाया। कंपलसरी एजुकेशन की बात करें, हम करके दिखाया। फ्री फूड जो राशन देना था, फूड सिक्योरिटी एक्ट के तहत हम करके दिया। हर चीज हमने जो कहा वो करके दिया। लेकिन केसीआर झूठा निकला, एक बात बोला वो निभाया नहीं। మనము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీకు అందరికీ తెలుసు 6 గ్యారెంటీలను ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఖచ్చితంగా ఈ 6 గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ అమలు చేయబోతుంది. కాంగ్రెస్ పార్టీ అంటే కేసీఆర్ లాగా, కాంగ్రెస్ పార్టీ అంటే కేసీఆర్ లాగా అబద్ధాలు చెప్పే పార్టీ కాదు. ఏదన్నా మాట ఇస్తే మాట తప్పనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశంలో పేదలకు ఉపాధి హామీ చట్టం తీసుకొస్తామని చెప్పినాము, చట్టం తెచ్చినాము. విద్యా హక్కు చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆహార భద్రత చట్టం కూడా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. మాట ఇస్తే మాట తప్పని పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఆ విధంగా ఖచ్చితంగా 6 గ్యారెంటీలను అమలు చేసి ఖచ్చితంగా తీరుతాము కాంగ్రెస్ పార్టీ తరఫున. महालक्ष्मी योजना महिलाओं को हर महीने 2500 रुपए हम देंगे। 500 रुपए गैस सिलेंडर के लिए देंगे। महिलाओं को फ्री बस यात्रा हम देंगे। किसानों को हर साल 15,000 रुपए प्रति एकड़ हम देंगे। खेतिहर मजदूर को 12,000 रुपए हम देंगे। पैडी पर 500 रुपए पर क्विंटल बोनस देंगे। टेनेंट फार्मर को 15,000 रुपए प्रति एकड़ को हम देंगे। ये हमारे जो रैतु भरोसा है हम दे के रहेंगे। और ये जो 2,500 रुपए से लेकर 500 गैस सिलेंडर के ये सारी चीजें
हम आपको करके देंगे। మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళా తల్లికి ప్రతి నెల 1వ తారీఖు రాగానే మీ అకౌంట్ లో 2500 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తుంది। మీకందరికీ కూడా సిలిండర్ 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం। అంతేకాదు మహిళలందరికీ కూడా రాష్ట్రంలో బస్సులలో ప్రయాణం చేయడానికి ఫ్రీగా టికెట్ లేకుండా ప్రయాణం చేయొచ్చు। కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి రైతు భరోసా పథకం ద్వారా ప్రతి రైతుకి ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరానికి 15,000 రూపాయలు రైతులకు ఇవ్వబోతుంది। భూమి ఉన్న రైతులకే కాదు భూమి లేనటువంటి కౌలు రైతులకు కూడా ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరం 15,000తో పాటు భూమి లేనటువంటి రైతు కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 ఇవ్వబోతున్నాము। అంతేకాకుండా మనం పండించేటువంటి వరి పంటకి ప్రభుత్వం ఇచ్చేటువంటి మద్దతు ధరకు అదనంగా 500 రూపాయలు బోనస్ అదనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతున్నది। भाइयों, वक्त की कमी रहने की वजह से मैं 3-4 पॉइंट है पढ़ता हूं। आपको मालूम है गृह ज्योति योजना 200 यूनिट बिजली फ्री, इंदिरा अम्मा इंदलू घर बनाने के लिए 5 लाख रुपए मदद करेंगे। तेलंगाना के आंदोलन में जो लोग अपनी जान की बाजी लगाकर काम किए उनको 250 वर्ग गज हम जमीन देंगे। और 5वां, वरिष्ठ नागरिकों को जो सीनियर सिटीजन्स हैं उनको 4,000 रुपए पेंशन हम देंगे। राजू आरोग्यश्री 10 लाख तक का स्वास्थ्य बीमा योजना हम देंगे। युवा विकास छात्रों के पढ़ाई के लिए 5 लाख रुपए हम मदद करेंगे। और हर मंडल में एक इंग्लिश स्कूल पहला खोलेंगे। हमारे बच्चों के लिए इंग्लिश जरूरी है। इतना कह के मैं अपने 4 शब्दों को समाप्त करता हूँ। आप सब मिलके मदद करेंगे मेरी आशा रखता हूँ। इसका 2 मिनट में आप बोल दीजिए। మహాలక్ష్మి పథకము రైతు భరోసా పథకమే కాకుండా గృహజ్యోతి పథకం ద్వారా పేదలకందరికీ కూడా 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇవ్వబోతున్నాము। అలానే చేయూత పథకం ద్వారా వితంతువులకు వృద్ధులకు ఇవాళ వస్తున్నట్టుగా 2,000 కాక 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వబోతున్నాము చేయూత పథకం ద్వారా। విద్యార్థులు చదువుకోనికే యువ వికాసం పథకం ద్వారా ప్రతి పేద విద్యార్థికి 5 లక్షల సహాయం చేయబోతున్నాము। ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రతి పేదవాడికి 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వబోతున్నాము। అంతేకాకుండా ప్రతి మండలంలో ఇంగ్లీష్ మీడియం తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నాము। ఇల్లు లేని నిరుపేదలకు ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టియబోతున్నామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తున్నది। भाइयों, हमारा कैंडिडेट जो अवलू राजी रेड्डी को आप वोट देकर हाथ को वोट देकर आप जिताइए, फिर तेलंगाना में कांग्रेस पार्टी का राज आएगा। మీ అభ్యర్థి అయినటువంటి ఆవుల రాజిరెడ్డి గారి గుర్తైనటువంటి చేతి గుర్తు పైన ఓటేసి రాజిరెడ్డిని గెలిపియండి। తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించండి। और मैं लास्ट 2 स्लोगन देता हूं, आप जोर से बोलिए। जय हिंद, जय हिंद, जय हिंद, जय हिंद, जय हिंद, जय हिंद, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस। आप सभी को नमस्कार, धन्यवाद। మీకందరికీ నమస్కారం, కృతజ్ఞతలు। మల్లికార్జున్ ఖార్గే గారి నాయకత్వం, మల్లికార్జున్ ఖార్గే గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ
గాంధీ గారి నాయకత్వం, కేసీ వేణుగోపాల్ గారి నాయకత్వం, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే.